ఒకప్పుడు మనిషి కనీసం 100 ఏళ్లు జీవించేవారు. అయితే ఏదైనా వ్యాధి సోకితే మాత్రం దానికి వైద్యం లభించక చిన్న వయసులోనే చనిపోయేవాళ్లు. కానీ ఈ రోజుల్లో మనిషి భయంకరమైన వ్యాధుల బారిన పడినా వైద్యం అందుతోంది. అయితే వ్యక్తి జీవించే వయసు మాత్రం తగ్గిపోయింది. త్వరగా ముసలివారైపోయి చనిపోతున్నారు. అయితే అసలు జీవుల్లో ఈ ముసలితనం ఎందుకొస్తుంది? ముసలితనం వల్ల శరీరంలో వచ్చే మార్పులేంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. మనిషి ముసలితనం రావడానికి కారణం మన శరీరంలో ఉండే కొన్ని కోట్ల కణాలే. ఈ కణాలన్నీ ప్రతి క్షణం విభజన చెందుతుంటాయి. అలాగే ప్రతి సెకనుకు 38 లక్షల కొత్త కణాలు పుడుతుంటాయి. అలాగే ప్రతి క్షణం 10 లక్షల కణాలు చనిపోతూ ఉంటాయి. ఈ వయసు పెరిగిన కణాలు చనిపోతూ కొత్త యువ కణాలు జన్మించడం వల్ల శరీరం మృదువుగా యవ్వనంగా ఉంటుంది. అయితే వయసు పెరిగే కొద్దీ ఈ కణాల విభజన, కొత్త కణాల పుట్టుక వేగం తగ్గిపోతుంది. దానివల్ల మన చర్మంపై ముడతలు రావడం, ఇంకా మన కండరాలు వదులుగా అయి మనం ముసలివాళ్లం కావడం జరుగుతుంది. మన శరీర నిర్మాణం మొత్తం మన డిఎన్ఏపై ఆధారపడి ఉంటుంది. ఈ డిఎన్ఏ పూర్తిగా క్రోమోజోమ్ల సమూహం వల్ల ఏర్పడుతుంది. ఈ క్రోమోజోమ్ పైన టెలిమోర్ అనే కవచం ఉంటుంది. ఇది క్రోమోజోమ్ చివర్లలో ఓ క్యాప్లా ఉంటుంది. అయితే కణాల విభజన జరిగిన ప్రతిసారి ఈ క్యాప్ సైజ్ తగ్గుతూ ఉంటుంది. అలా పూర్తిగా తగ్గిపోతే ఈ కణాల విభజన జరగడం ఆగిపోతుంది. అలా ఆగిపోవడంతో కొత్త కణాలు పుట్టక, పాత కణాలు చనిపోవడంతో మనిషి కూడా మరణిస్తాడు. శరీరంలోని కణాలలో ఫ్రీ రాడికల్స్ అనే వ్యర్థ పదార్థాలు నిత్యం ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఇది మన కణాలపై దాడి చేసి అవి చనిపోయేలా చేస్తాయి. అయితే యవ్వనంలో ఉన్నప్పుడు ఈ ఫ్రీ రాడికల్స్ ని శుభ్రం చేసుకునే రోగ నిరోధక శక్తి మన శరీరానికి ఉంటుంది. కానీ వయసు పెరిగే కొద్దీ ఈ రోగ నిరోధక శక్తి తక్కువవుతుంది. దానివల్ల ఫ్రీ రాడికల్స్ దాడిలో మరణించే కణాల సంఖ్య పెరిగిపోతుంది. అప్పుడు కణాల విభజన ఆగిపోయి మనిషి చనిపోవచ్చు. ఎక్కువ కాలం బతకాలంటే మద్యపానం, ధూమపానం వంటివి చేయకూడదు. విపరీతంగా ఆహారం తినకూడదు. ప్రతిరోజు వ్యాయామం చెయ్యాలి. రోజుకి 7 గంటలు మాత్రమే నిద్రపోవాలి. అంతకంటే ముఖ్యంగా పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోవాలి. ఒత్తిడికి పూర్తిగా దూరంగా ఉండాలి. ఇది ముసలితనం, మరణం వెనుకున్న సైన్స్.